అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే సమ్మర్ ట్రిప్కి వెళ్తూ ఉన్నామండి. దానికోసమే ఫుల్గా ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసాం. అండ్ ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసింది ఒక లెక్క అయితే జూడియోలో కూడా షాపింగ్ చేసాం. ఒక 2 డేస్ బ్యాకే కదా జూడియోలో షాపింగ్ చేసామని వీడియో పోస్ట్ చేశాను. అక్కడ ఏం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నాను కదా. ఇంకా నేనైతే రెడీగా వచ్చేసాను. ఈరోజు వీడియోలో మా ఫ్యామిలీ మొత్తం సమ్మర్ ట్రిప్ కోసం షాపింగ్ చేసినవి అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్నీ కూడా చూసేద్దరు. మరి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్ స్టార్ట్. ముందైతే ఇప్పుడు ఏం తీసుకున్నానో చూపిస్తాను. ముందు ఫస్ట్ నాయి చూపిస్తానండి. నేనైతే సూపర్ హ్యాపీ. నా ఫేవరెట్ వందనాలో ఏం తీసుకున్నానో చూపిస్తాను. వందనాలో నేను వీడియో చేశానో ఏవో కస్టమర్లు ఎక్కువ అయ్యారనో కానీ వీళ్ళు కూడా రేట్ పెంచేశారు. ఇంకా రేట్ ఏమో అలవాటైన ప్రాణం కదా, ముందు అక్కడికి వెళ్ళాను. అండ్ అయితే ముందు ఈ డ్రెస్ తీసుకున్నానండి. ఇది ఫుల్గా సెట్ డ్రెస్లు అండి. ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా వచ్చింది. కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అండి. ఇది వచ్చేసి టాప్. ఇలా చిన్న చిన్న బటన్స్ ఇచ్చారు, రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చింది. ఓవరాల్గా టాప్ మొత్తం ఇదే ఉంది. క్లాత్ అయితే సూపర్ క్వాలిటీ ఉందండి, చాలా బాగుంది. కాటన్ లెక్కే ఉంది. సింపుల్గా ఈ కలర్ అయితే లేదు అని నేను ఇది తీసుకోవడం జరిగింది. ఇదైతే టాప్ అండి. అండ్ ఈ టాప్కి ఈ బాటమ్ వచ్చింది. బాటమ్ కూడా దీనికి కొంచెం మ్యాచింగ్ అయ్యేటట్టు ఈ బ్లూ, ఈ గ్రీన్ కలరు అండ్ ఈ వైట్ అవన్నీ కాంబినేషన్ ఉంది కదా, దీనికి ఇలా బాటమ్ అయితే పేరప్ చేశారండి. బాటమ్ కూడా చాలా ఫ్రీగా అండ్ మంచి కంఫర్ట్గా పెద్దగానే వచ్చింది. ఇది నేను తీసుకున్న సైజ్ అయితే ఎక్సెల్ అండి. మామూలుగా అయితే ఎమ్ సరిపోతుంది కాబట్టి ఇలా బాటమ్ వచ్చినప్పుడు కొంచెం లూజ్గా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలని ఎక్సెల్ తీసుకున్నాను. అండ్ దీనికి ఇంకా చున్నీ కూడా వచ్చింది. నేను 3 పీస్ సెట్ అని చెప్పాను కదా, ఇలా దీనికి ఇంకా చున్నీ. ఈ చున్నీ అయితే ఎంత బాగుందో అండి, చాలా బాగుంది. మెత్తగా ఉంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. ఈ బేబీ పింక్ అండ్ ఈ వైట్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారు చున్నీ కూడా. చూడండి కొత్త చున్నీ వేసుకుంటే ఎంత కలగా ఉందో, చాలా బాగా నచ్చింది. ఇలాంటివి ఒక 10-15 తీసుకుందాం అనుకున్నాను. మా వారికెళ్ళి చూడగానే ఏంటమ్మా షాప్ అంతా తీసుకో అన్నారు. సర్లే ఇంకా తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అసలే సమ్మర్ ట్రిప్కి వెళ్తా ఉన్నా, ఇంకా అక్కడ కూడా తీసుకోవాలని పాపమని వదిలేశాను. ఇదైతే నా ఫస్ట్ డ్రెస్ అండి. ఇది వందనాలో తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 550 అండి. 550 రూపీస్ అయింది. మంచిగా డ్రెస్ వచ్చింది, బాటమ్ వచ్చింది అండ్ చున్నీ కూడా వచ్చింది. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి కంఫర్ట్గా ఉన్నాయండి. ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాను, మంచి క్వాలిటీగా అనిపించే తీసుకున్నాను అనమాట. సేమ్ ఇందులోనే వేరే కలర్ అండ్ వేరే డిజైన్ తీసుకున్నాను. ఇదైతే నా ఫస్ట్ డ్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెగ్గిన్స్ తీసుకున్నానండి. ఈ జిఎం కంపెనీ, ఎప్పుడైనా ఇక్కడే తీసుకుంటాను. అయినా కానీ కొంచెం అంత క్వాలిటీ ఏమో లేవు, ఎక్కువ రోజులు రావట్లేదు లెగ్గిన్స్. ఇదైతే ఒకటి బ్లాక్ కలర్ అండ్ ఒకటి వైట్ కలర్, ఒకటి రెడ్ కలర్, ఇంకా పింక్, గ్రీన్ అవన్నీ ఉన్నాయి. ఇవైతే రెగ్యులర్గా వాడేవి కాబట్టి ఇవి పాడైపోయాయి అనమాట, అందుకే తీసుకోవాల్సి వచ్చింది. ఇదైతే 190 రూపీస్ అండి. 190 రూపీస్. ఒకటి వచ్చేసి జిఎం కంపెనీ, బాగుంది కానీ ఇంకా సూపర్ అని చెప్పలేను, పర్లేదు. ఒక 100 వాష్ల వరకు వస్తున్నాయి. ఇంకా తప్పదని తీసుకున్నాను. ఈ 3 కలర్స్ తీసుకున్నాను. బాగుంది. అండ్ దీంతో వందనం పెట్టేసి ఇంకా వందనంలో అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింధూర్కి వెళ్ళానండి. ఇది సింధూర్లో తీసుకున్నాను. సింధూర్లో మా వారికి నాకు షాపింగ్ చేశాను. మా వారికి ఎందుకు తీసుకున్నానంటే మేము అందరం కొనుక్కున్నాగా ఆయన అంటాడు, ఇంక మీకు గురించే నేనేం కొనుక్కోలేదు అని అంటాడు కదా, అలా అనకుండా ముందే జాగ్రత్తగా నువ్వు తీసుకో అంటే ఈ టీషర్ట్లు తీసుకున్నాడు అనమాట. అట్లుంటుంది ప్లానింగ్ అంటే. చూసిండ్రా, ఇట్లా టీషర్ట్లు తీసుకున్నా. ఈ ఫస్ట్ ఈ తర్వాత చూస్తాను, ముందు నా అవి చూస్తాను. అండ్ వందనాల ఫస్ట్ అవి తీసుకున్నానండి. తర్వాత సింధూర్కి వెళ్తే ఈ డ్రెస్ అయితే భలే నచ్చిందండి. ఈ డ్రెస్ సూపర్ నచ్చింది. డ్రెస్ చూడగానే ఇంకా రేట్ చూస్తే మాత్రం ఇంకా సూపర్ నచ్చింది. డ్రెస్ చూడిస్తే ఒక 20% నచ్చితే ఇంకా దీని రేట్ చూస్తే 80% నచ్చింది అనమాట. మరి రేట్ ఎంత అనుకుంటున్నారా? 365 రూపీస్ అండి. టాప్ వచ్చింది, బాటమ్ వచ్చింది. రేటు చూసారా? రేటును చూసి పడిపోయాను. అంతేనండి, క్వాలిటీ అని పక్కన పెడితే ముందు రేట్లు చూసి ఇట్లా పడిపోతూ ఉంటాను. అండ్ టాప్ చూసారా, ఇలా కాలర్ నెక్ వచ్చి ఇలా మిర్రర్ వర్క్ వచ్చిందండి.
అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చింది. అండ్ ఇది ఏం కలర్ అవి, ఇది పర్పుల్ మీద ఇలా వైట్ పర్పుల్ మీద ఇలా వైట్ డాట్స్ వచ్చాయి. ఈ పర్పుల్తో నాకు పెద్ద గొడవ అయిందండి. నాకు అసలు పర్పుల్కి నాకు పడట్లేదు. ఊరికే పర్పుల్ని పప్పు అంటూ ఉన్నాను. అప్పుడంతే మా అభి హెల్ప్ చేశాడు. ఈరోజు కూడా మా అభి హెల్ప్ చేశాడు. ఏం కలర్ అంటే పర్పుల్ అంట. ఇది చూసారు కదా, ఇలా కట్స్ వచ్చాయండి. కట్స్ వచ్చి ఇలా వచ్చింది. కాకపోతే కొంచెం అంత థిక్నెస్ అయితే లేదు, కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంది, కనిపిస్తుందా లైట్గా. కానీ కాటన్ అండి, ప్యూర్ కాటనే. ఇలా కాలర్ లెక్క వచ్చి ఈ విధంగా వచ్చింది, బాగుంది వేసుకుంటే. అండ్ దీనికి ఇలా వైట్ బాటమ్ వచ్చిందండి. బాటమ్ కూడా క్వాలిటీ బాగానే ఉంది. ఇలాంటివి మనం మీషోలో చూస్తూ ఉంటాం కదా, సేమ్ అట్లనే వచ్చింది. అండ్ దీంట్లో చాలా కలర్సే ఉన్నాయండి. ఇలా స్ట్రెచబుల్గా ఉంది అండ్ సైజు కూడా కరెక్ట్గానే సూట్ అయింది. నేను ట్రయల్ రూమ్లో వేసుకొని మరీ చూశాను. దీంట్లో కలర్స్ వచ్చి స్కై బ్లూ, థిక్ పింక్ అలాంటివి ఉన్నాయి. సర్లే ఒకటి తీసుకున్నాం, క్వాలిటీ బాగుంటే మనకు అమ్మవులే కదా, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చుని ఇది ఒకటి తీసుకున్నా. ఇంకా మనం సమ్మర్ ట్రిప్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఎన్ని కొనాలో ఇప్పుడే అన్ని కొనుక్కొని పోయినాం అనుకో, అక్కడ కొనిస్తాడా మా ఆయన. అందుకనే ఇక్కడ కంట్రోల్ చేసిన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము సమ్మర్ ట్రిప్ కోసం మెయిన్ హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్లో కొత్తగా లుల్లు మాల్ ఓపెన్ చేసిండ్రు, హైపర్ మార్కెట్ ఓపెన్ చేసిండ్రు. అండ్ ఇంకా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇవన్నీ ఇక్కడే కొనుక్కుంటే ఆడ కొనిస్తాడా మా ఆయన. అందుకే కొంచెం కంట్రోల్ చేసుకుని చిన్నగా కావాల్సినవి కొనుక్కొని అక్కడికి పోయి దుమ్ము దులుపుడే. ఏం లేదు, ఇక్కడ కొనిచ్చినా కదా అని అనకుండా కొన్నే కొనుక్కుంటాను. అందుకే ప్లానింగ్ అట్లా ఉంటుంది. మళ్ళీ పాప ఈ సమ్మర్ ట్రిప్ ఏం కానీ మా వారికి వచ్చాయి కష్టాలు. ఇప్పటికే ఒక 6,000 దానికి అయిపోయినాయి బట్టలు. ఇంకా చూపిస్తా, వస్తూనే ఉంటాయి. ఇప్పటితో సింధూర్కి అయిపోయినాయి. ఈ సింధూర్లో మా వారి కోసం కూడా టీషర్ట్లు కొన్నాం. చెప్పాను కదా ఇందాక, మా వారికి కొనపోతే మీరే కొనుక్కున్నారని చెప్తారని ముందే ప్లానింగ్ తోటి ఇట్లా చేసినాం. సింధూర్లో టీషర్ట్లు మా వారికి ఫేవరెట్ అండి. మంచిగా డైలీ వేర్గా పనికి వస్తాయి, లుక్ వైజ్గా కూడా బాగుంటాయి. చూడండి, ఇది వచ్చేసి ఒక్కొక్కటి 499 రూపీస్ అండి. మంచి కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి, సైజెస్ కూడా చాలా ఉంటాయి. ఈ సైజ్ వచ్చేసి 46 సైజ్ అండి. చూడండి ఈ విధంగా ఉంది. ఇది వచ్చి స్కై బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఈ టీషర్ట్ అండి. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. నేను రోజు వాషింగ్ మిషన్లో ఉతుకుతా, బయట అసలు ఉతికే పనే లేదు. అయినా కానీ కొంచెం కూడా బొంత రావడం కానీ లేదంటే ఏదైనా షింక్ అవ్వడం కానీ అట్లా ఏం లేదు. మరి వీటిని కూడా వాషింగ్ మిషన్ కాకుండా బయట ఉతుకుతారా ఏంది? ఇక ఈ టీషర్ట్ ఇది కలర్ అడుగుతారా? ఇందులో మల్టీ కలర్లు ఉన్నాయి. ఏం చెప్తామంటారు? థిక్ బ్లూ, వైట్ కలరు అట్లా ఉన్నాయి. మల్టీ కలర్స్తో వచ్చినాయి. ఎప్పుడు ప్లెయిన్ తీసుకుంటాడు, అందుకే ఈసారి కొంచెం చేంజ్ మారుదాం. ట్రిప్కి వెళ్తున్నాం కదా, ఫ్యాషన్గా ఉంటాయని ఇట్లా తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి యాష్ కలరు, ఎల్లో అండ్ వైట్ లైన్ తోటి ఇలా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది మా వారి కోసం. అండ్ ఈ 3 తీసుకున్నారు. అది అసలు 2 తీసుకుంటా అన్నారు. కాకపోతే ఇక 3 తీసుకోమంటే 3 తీసుకున్నారు. డబ్బులు ఆయనే లేదు, మనకి సంబంధం లేదు ఆ విషయం. సెకండ్ది ఇది, థర్డ్, ఈ 3 తీసుకున్నామండి మా వారి కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల కోసం, మా పిల్లలు లాస్ట్లో చూపిస్తా. అండ్ మా పిల్లల కోసం జూడియోలో టీషర్ట్స్ తీసుకున్నాం, అది లాస్ట్లో చూపిస్తా. ఇవి వచ్చేసేమో నైట్ పాయింట్స్ అండి. ఈ నైట్ పాయింట్స్ షార్ట్స్ అండి. మా వారి షాప్ పక్కనే శ్రీ రాధాకృష్ణన్ షాప్ ఉంటుంది, అందులో తీసుకున్నాం. ఇవి వచ్చేసి RR కంపెనీ అండి. ఎన్ని రోజులు వేసినా అస్సలు సూపర్గా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరానికి ఒకసారి ఇంక ఇక్కడే కొనుక్కుంటాం అనమాట. అదైనా RR కంపెనీ కొనుక్కుంటాం. ఈ నైట్ పాయింట్లు, నైట్ షార్ట్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు ఇది అయిపోగానే మన స్కూల్ కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి కదా. స్కూల్ ఓపెన్ అవ్వగానే స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ తీసేసి ఈ నైట్ వేర్కి వచ్చేస్తారని చెప్పేసి టీషర్ట్స్ అండ్ ఇవే తీసుకోవడానికి కంఫర్ట్ కోసం ఇవి తీసుకుంటాం. ఇంకా ట్రిప్పుల కోసం తిరుగుతుంటే కూడా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మాకు కూడా బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది, అందుకని చేసుకున్నాం. ఇది వచ్చేసి మా చిన్న బాబు అండి. ఇలా నైట్ పాయింట్, వీటి కాస్ట్ వచ్చేసి దీని మీద 499 ఉంది. అయితే 350 ఏమో పడిద్దంట. బాగుంది. సైజ్ వచ్చేసి S సైజ్ తీసుకున్నాడు మా చిన్న బాబు కోసం. ఇది ఒక కలరు, పెసర గ్రీన్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి. ఇది కూడా ఇంకోటి, ఇది
కంపెనీ మాత్రం ఆర్ఆర్ అండి. పిల్లలకి ఏమన్నా తీసుకోవాలి అంటే ఈ ఆర్ఆర్లో షార్ట్స్ అయినా నైట్ వేర్ అయినా నైట్ పాయింట్స్ అయినా తీసుకుంటే చాలా రోజులు వస్తాయండి. ఇవైతే బాగుంటాయి. ఇవి చిన్న బాబు కోసం 2 అండ్ పెద్ద బాబుకి షార్ట్స్ అదే నైట్ పాయింట్స్ ఉన్నాయి, షార్ట్స్ తీసుకున్నాం పెద్ద బాబు కోసం. ఈ షార్ట్స్ ఇది వచ్చేసి ఎం సైజ్ అండి. ఇది కూడా ఆర్ఆర్ కంపెనీ 3/4 అంటారు కదా, అట్లా తీసుకున్నాం. ఇది కూడా ఆర్ఆర్ కంపెనీ. బ్లాక్ ఒకటి అండ్ బ్లూ ఒకటి తీసుకున్నాం. ఇవైతే నైట్ వేర్, నైట్ పాయింట్లు కానీ షార్ట్స్ కానీ ఈ ఆర్ఆర్ కంపెనీ చాలా బాగుంటాయి. ఇవి తీసుకున్నాం. అండ్ ఇంకా ఇప్పుడు జూడియోకి వెళ్దాం. అంటే నిన్న నేను వచ్చాను, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇవైతే జూడియోలో తీసుకున్న టీ షర్ట్స్ అండి. ఇవన్నీ షాపింగ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, అరే జూడియోలో టీ షర్ట్స్ బాగుంటాయి కదా, అక్కడ తీసుకుందామని చెప్పేసి ఖమ్మాన్ బజార్ నుంచి జూడియోకి వెళ్ళిపోయినాం. ఆ వీడియో కూడా మీరు చూసి ఉంటారు. ఒకళ్ళు చూడకపోతే కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా చూసేయండి. అండ్ వచ్చేసి ఎవరిదిరా ఎం సైజు, ఇది మా పెద్ద బాబు అండి. ఇవైతే టీ షర్ట్స్ ఎంత బాగున్నాయండి. ఫస్ట్ డే జూడియోకి వెళ్ళినా బాగుండు అనిపించింది. మా వారికి నాకు టాప్స్ అన్నీ కూడా తీసుకుంటే బాగుండు అనిపించింది. ఇవైతే 199 రూపీస్ అండి. టీ షర్ట్స్ ఇలా కాలర్ బటన్ టైప్ అంటారు చూడండి, అలా వచ్చింది. ఎంత బాగుందో క్వాలిటీ కూడా. ఫస్ట్ ఇంకా వాష్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడడానికి మాత్రం కంఫర్ట్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి మా పెద్ద బాబుకి అండి. ఇది ఒక కలర్ తీసుకున్నాను, బాగుంది క్వాలిటీ. అండ్ ఇది ఒక కలర్ తీసుకున్నానండి. ఇది నా శారీకి మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నా, కానీ ఎంత గొడవ చేశాడు. ఇదేం కలర్, ఇది వేసుకుంటారా అంటాడు. ఇది ఒక క్యారెట్ గ్రీన్ అంటారు కదా, నిజంగానే కూడా ఎట్లుంటుందో తెలియదు. బ్లాక్, ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి. క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి. నేనైతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది నా టాప్స్ అన్నీ కూడా అక్కడ తీసుకున్నా బాగుండు అనిపించింది. ఎందుకంటే 99 నుండి 199, 299 కూడా మంచి మంచి క్వాలిటీలో టాప్స్ కూడా లేడీస్కి చాలా బాగున్నాయి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కామెంట్ బాక్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మా చిన్న బాబు కోసం ఇది వచ్చేసి ఎస్ సైజ్ అండి. ఇది ఒక బ్లాక్ కలర్, ఇది ఒక గ్రే కలర్, ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్. ఇవన్నీ తీసుకున్నాం. ఇదంతా షాపింగ్ అయిపోయిందండి. ఇవన్నీ జూడియోలో తీసుకున్నవి. అండ్ దాంతోపాటు ఒక చిన్న లిప్స్టిక్ కూడా తీసుకున్నా. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇదే షేడ్, చాలా బాగుంది. ఇది 179 రూపీస్ అండి. ఇది ఒకటి తీసుకున్నా. ఫస్ట్ డే జూడియోలోకి వెళ్తే చాలా డబ్బులు సేవ్ చేయొచ్చు అని అనిపించింది. ఈసారి నుంచి అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఇందులో అయితే చాలా లిప్ షేడ్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యాషన్ కానీ, ఫుట్వేర్ కానీ అండ్ క్లోతింగ్ కానీ ఎవ్రీథింగ్ ఆర్ దేర్. పిల్లలకు కానీ, మగపిల్లలకు కానీ, ఆడపిల్లలకు కానీ, అండ్ మనకి టాప్స్ అయినా, లెగ్గింగ్స్ అయినా, అండ్ మగవాళ్ళకైనా టీ షర్ట్స్, మనకి ఫ్యాషన్కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ అయినా అన్నీ కూడా ఉన్నాయండి. చాలా బడ్జెట్ రేట్లో చాలా బాగుంది. ఒకవేళ ఆ వీడియో చూస్తే చూడండి. నేనైతే ఫస్ట్ అందులోకి వెళ్తే బాగుండు అని అనిపించింది. ఇవన్నీ తీసుకున్నామండి. అండ్ దాంతోపాటు ఇంకా క్లోతింగ్ అంతా చూసారు కదా, మరి బట్టలు వేసుకున్నాం, నడవడానికి చెప్పులు కావాలి కదా. నా ఒక్కదానికని చెప్పులు తీసుకున్నందుకు మా వాళ్ళు కూడా ఎగబడ్డారు. ముందైతే నా వాకరో, మన కీర్తి శెట్టి గారి ప్రెజెంటెడ్ వాకరో చెప్పులు తీసుకున్నాను. ఆల్రెడీ ఒక హీల్ చెప్పులు ఉన్నాయండి. చాలా దూరం నడిస్తే పేరు వస్తూ ఉంది. అందుకే చూడండి, ఈ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ఇవి కూడా పర్పుల్ కలరు. ఈ పర్పుల్ అయితే నా ప్రాణం తీస్తున్నాయండి. చూడండి, ఇప్పుడైతే చేతిలో పట్టుకున్నాం, తర్వాత అయితే పట్టుకోలేము, కొత్తవి కాబట్టి. డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందండి. చెప్పులు కూడా చూపించిన ఫస్ట్ వ్యక్తి నేనే అవుతాను. కాకపోతే ఇలా హీల్ లేదు కదా, ఇది చాలా దూరం నడిస్తే పెయిన్ వస్తుందని ఇలా హైట్ లేకుండా, ఇట్లా చిన్నగా హైట్ లేకుండా ఉన్నాయి తీసుకున్నానండి. డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇవైతే నా కోసం. ఇంకా నేను తీసుకున్నానని మా పిల్లలు నాకు లేకపోతే ఎందుకని ఇగో ఇది వచ్చేసి మా అన్నయ్యరా నేనే, ఇది వచ్చేసి మా చిన్న బాబుదండి. డ్రైవ్ కంపెనీ అంట. దీని మీద ఎక్కి ఇంకా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. శాండిల్స్ అంటారు కదా, అట్లా తీసుకున్నారు. ఇవి నిజంగా కూడా ఎంత దూరం నడిచినా కంఫర్ట్గా ఉంటాయి కదా, కాలు మీద కూడా నిలబడతాయి. కాకపోతే ఇప్పినప్పుడల్లా ఒకటి వంగి తీసుకోవడం ఇది ఒకటే ప్రాబ్లం తప్ప ఇంకా కాళ్ళకే నిలబడి ఉంటాయి. వదిలేసినా పరిగెత్తినా ఇంకా దానికే ఉంటాయి. ఇదైతే మా చిన్న బాబు అండి. అండ్ ఇవి వచ్చేసి మా పెద్ద బాబు అండి, స్ట్రైకర్ కంపెనీ. వచ్చేసి మా పెద్ద బాబు అండి. ఈ బ్లాక్ అండ్ కొంచెం పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా ఉంటాయి. ఆలివ్ గ్రీన్ అంట, మా పక్కన ఆలివ్ గ్రీన్ అని చెప్తాను. ఇవైతే మా పెద్ద బాబు. అయిపోయిందా షాపింగ్ ఇంకా?
ఎస్ ఓహో ఇగో అసలు మేము హైదరాబాద్ వెళ్ళేది ఎందుకో అండి, ఎందుకంటే మా వాళ్ళు సమ్మర్ క్యాంప్ కోసం అని పెవిలియన్ గ్రౌండ్లో ఫ్రీగా క్రికెట్ నేర్పిస్తానంటే పంపించామండి. మీకు వినిపించింది ఆ సౌండ్, ఫ్రీ అనే సౌండ్ వినిపించి మేము పంపించాము. ఫ్రీ అని వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే వైట్ డ్రెస్ కావాలన్నారండి. అందుకని చెప్పేసి ఇద్దరికి వైట్ డ్రెస్ కొన్నాం. స్పోర్ట్స్ వైట్ డ్రెస్ ఉంటుంది కదా, అది కొన్నాం. అది అయిపోయిన తర్వాత కిట్ కావాలంటండి. ఆ కిట్ అంటే మన ఖమ్మంలో చూస్తే 10,000 ఉందండి, ఆన్లైన్లో చూస్తే 7,000 8,000, ఫైనల్గా చీప్ది ఒక 4,000 ఉందండి. దానికి ప్లానింగ్ అయితే ఇప్పుడు మేము హైదరాబాద్ పోయేది ఒక 100% ఎంజాయ్ చేయడానికైతే వీళ్ళకి కిట్టు కొనడానికి ఇంకా 100% వాళ్ళ కోసం పోతా ఉన్నాం. ఆ కిట్టు కొనండి హైదరాబాద్ నుంచి అయితే మమ్మల్ని రానియరు. అందుకే అంటున్నానండి, పాపం ఈ సమ్మర్ ట్రిప్ ఏం కానీ మా వారికి వచ్చాయి కష్టాలు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమేం కొనుక్కోవాలో, ఏం ఎంజాయ్ చేయాలో ఇవన్నీ ఏవోలే కష్టాలు పక్కన పెడితే సమ్మర్ వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి ఎంజాయ్ చేయాలి కదా. ఇదండి మా సమ్మర్ ట్రిప్ కోసం చేసిన షాపింగ్. జూడియోలో కానీ బయట అయినా అన్నీ కూడా ఎవ్రీథింగ్ చూపించాను కదా. మీకు ఒకవేళ ఇవన్నీ ఏమైనా కావాలంటే, వీటి గురించి డీటెయిల్స్గా ఏమైనా కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఒకవేళ జూడియో షాపింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సమ్మర్ ట్రిప్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెయిట్ అండ్ వాచ్. బాయ్ బాయ్.